కామారెడ్డి జిల్లా ఎస్వి4 మీడియా సీఈఓ సూర్య, బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ఎక్సేంజ్ ఆఫీసర్ మద్నూర్ మండలంలో కల్లు దుకాణ యజమాని వద్ద 2 లక్షలు రూపాయలు తీసుకుంటుండగా కల్లు యజమాని ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగి పట్టుకొని సీఈ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం, తదితర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించగా అనేక పరిణామాలు ఏర్పడ్డాయి. వాటిపై క్లుప్తంగా ఏసీబీ బృందం విచారణ చేపట్టారు. అవన్నీ చెప్పలేము, వివరాలు చెప్పాం. అతని ద్వారా ఆయన బయటకు రాకూడదని ఆయన వివరాలు గోప్యంగా ఉంచాం. మీకు ఇచ్చిన దాంట్లో కూడా రాసింది, దాంట్లో కూడా పేరేం మెన్షన్ చేయాలి. అది ఏదైతే దొరికిన డబ్బులు అది పంపిస్తాను ఏంటి అనేది కూడా ముందు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాత్రం ఇతని పైన ట్రాప్ కేసు నమోదు చేసినాం. కానీ రేపు ఉదయం నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాం. అదే రిమాండ్ పంపించబడుతుంది. తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్లో మిగతా ఆస్తులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పబ్లిక్ కూడా అందరికీ మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, ప్రభుత్వ సంబంధించిన సేవలు ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ఆన్లైన్లో ఉన్నాయి. ఆఫీసర్స్ ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఇమీడియట్గా 1064 కానీ లేదంటే నిజామాబాద్లో మా ఆఫీస్ ఉంది, ఇప్పుడు కొత్తగా జెడ్పీ గెస్ట్ హౌస్కి దాన్ని మార్చడం జరిగింది. అక్కడికి వచ్చి నన్ను నేరుగా కలిసినా కానీ వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఈ అధికారులు ఎవరైతే లంచగొండి అధికారులు ఏదైతే ఉన్నారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇన్స్పెక్టర్ పైన, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి ఆ కంప్లైంట్ మా దగ్గరికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకుముందు అతను మద్నూరు మండలం కల్లు కాంపౌండ్కి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి కంప్లైంట్ మేరకు మేము ఇది ఇక్కడ జరుగుతున్నది వాచ్ చేయడం జరిగింది. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత అతను దాదాపు 3 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో అబ్జర్వ్ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది. ఆ తర్వాత ఈరోజు అతను డిమాండ్ చేసిన 3 లక్షల బదులు అతను బదులాడితే 2 లక్షలకు తగ్గించాడు. ఆ 2 లక్షలని ఈరోజు ఇన్స్పెక్టర్కు ఇచ్చేటప్పుడు మేము రెడీ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ 2 లక్షల క్యాష్తో పాటు అవి సీజ్ చేసాం. దాంతోపాటు ఒక 45,000 ఎక్స్ట్రాగా కూడా అతని రూమ్లో దొరికింది. తర్వాత ఇతని సైమల్టేనియస్గా వీళ్ళ ఇంట్లో షాద్నగర్ శంషాబాద్ దగ్గర కూడా రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంట్లో 12 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది.